ఇయర్స్ పోస్ట్పోన్ చేయొచ్చు. ఎస్ అన్నా ఏం చేద్దాం, మన మన చేతిలో పోస్ట్పోన్ చేయడం ఉంది. పోస్ట్పోన్ చేద్దామా? ఎస్ అన్నా? ఎస్. ఓకే, నెక్స్ట్ ఎవరు? నరేంద్ర త్రెహాన్, నరేష్ త్రెహాన్. సో ఈయన ఏం ఫౌండర్, దేనికి ఫౌండర్ అయినా? మేదాంత్ హాస్పిటల్స్. ఏమి ఇచ్చారు ఈయనకు? ఈయన సేవలకు. ఈయన కూడా కార్డియాలజిస్ట్ ఢిల్లీలో. నెక్స్ట్ వీళ్ళందరూ బిడ్డ నేను ఎవరినైనా చూపించాను. కోవిడ్ టైంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కోవిడ్ టైంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, దానికోసం చాలా గైడెన్స్ ఇచ్చారు. మీరు కొంచెం 3 years బ్యాక్ వెళ్తే మీరు అప్పుడు ఇంటర్లో ఉండొచ్చు, ఆ 10th ఉండొచ్చు. నేను టీవీ చూసారా? కోవిడ్ అప్పుడు వీళ్ళ వర్డ్స్ విన్నారా? ఏమైనా ఎవరికైనా చూసారా? చూడలేదా? ఓకే, ఇప్పుడు పేర్లు తెలిసాయి కదా, ఒకసారి ఎప్పుడన్నా సర్చ్ చేసుకోండి. ఓకే, దేవి వీళ్ళ ప్రెజెంటేషన్ ఎంత బాగుంటుందంటే మెస్మరైజింగ్ లాగా. వాళ్ళు మాట్లాడే విధానం హైలీ కాన్ఫిడెంట్, హైలీ మెస్మరైజింగ్. మీరు వింటుంటే నేను ఒక పెద్ద నేను కూడా ఇలా అవ్వాలి అని అనిపిస్తుంది. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. ఓకేనా? ఈయన ఎవరు? హెగ్డే గారు. మా ఆయుర్వేదం గురించి చాలా చెప్తారు, కోకోనట్ గురించి. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఈయన కార్డియాలజిస్టే కానీ ఆయుర్వేదిక్ కొరకు వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఈయన నాడి పరీక్ష పైన పనిచేశారు ఆయుర్వేదంలో. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి దేవేంద్ర సింగ్, ఈయన కూడా నాడి పరీక్ష. వీళ్ళ ఫాదర్ నేమ్తో పోస్టల్ స్టాంప్ ఇచ్చారు. కొటక్కల్ ఆయుర్వేద మందులు విన్నారా? దానికి ఫౌండర్ ఇది. నెక్స్ట్ ఈయన మార్ఫాలజీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, ది యూటిలైజేషన్, దాని గురించి ఫార్మకాలజీ. నెక్స్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తారు, ప్యాంక్రియాటైటిస్. నెక్స్ట్ ఓకే, ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ మనకు కదా. ఎస్ఆ హూ ఈజ్ హి? యూ లైక్ హిమ్ ఎ లాట్, యూ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్, యూ ఆల్సో వాంట్ టు బికమ్ అ గ్రేట్ డాక్టర్ లైక్ హిమ్, హానెమన్. ఎస్ఆ? సో మన కారిడార్లో ఉందా స్టాచ్యూ? ఇప్పుడు ఆయన మొక్కుతారా, నమస్కారం చెప్తారా ఆయన మనకి? చెప్పలేదా? చెప్పారా? చెప్తారా? ఓకే. సో ఆయన ఈ సైన్స్ డెవలప్ చేసింది, యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. అంతే కదా? ఓకే, మనం ఒక బ్రేక్ తీసుకుందాం 5 minutes. ఎస్ సార్?